హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ మల్సాని లతారెడ్డి. ఈరోజు వీడియో వచ్చేసి అరిసెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. మా రాయలసీమ సైడ్ అయితే అత్తరాస అంటారండి. చాలా టిప్స్తో అయితే చెప్తున్నాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఈ స్కిప్ చేయకుండా చూసారంటే చిన్న చిన్న టిప్స్ అనేవి మీకు బాగా తెలుస్తుంది. మీకు చేసుకుంటే చాలా వీలుగా ఉంటుందండి. ఇక్కడ రైస్ అనేది 1.5 kg తీసుకున్నాను. ఇందులోకి ఒక 3 స్పూన్స్ అనేటివి కందిపప్పు వేస్తున్నానండి. కందిపప్పు వేయడం వల్ల అరిసె అనేది బాగా పొంగుతుంది. ఆ పొంగడం వల్ల టేస్ట్ అనేది కూడా బాగా వస్తుందండి. ఇవి 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్ మొత్తం వంపేసి ఒక కాటన్ క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ పైన జస్ట్ ఒక 10 మినిట్స్ అట్లా ఆరాలి. 10 మినిట్స్ ఆరిన తర్వాత మనము ఒక డబ్బాలోకి వేసి మిల్క్ పంపించి పౌడర్ చేయించుకోవాలండి, గ్రైండ్ చేయించుకోవాలి. చూడండి, ఇలా జస్ట్ ఆరితే చాలు, తడి అనేది పోతే చాలు, అంతేనండి. ఇలా చేసిన తర్వాత మనం పౌడర్ తెచ్చిన తర్వాత చూడండి ఇలా వేసేసాను. చూడండి, పౌడర్ అనేది ఇలా చేయించుకొచ్చి జల్లెడ అనేది కంపల్సరీ పట్టాలండి. జల్లె పట్టినామంటే అందులో ఉండే వేస్ట్ మొత్తం పక్కకు వచ్చేస్తుంది. జల్లె పట్టడం వల్ల రవ్వ ఉండేది మొత్తం అనేది పక్కకి వెళ్ళిపోతుందండి. జల్లె పడుతూ మనం పిండి అనేది ఒత్తుకుంటూ ఉండాలి. ఇలా ఒత్తుకుంటూ జల్లె పట్టుకోవాలి. చూడండి వేస్టేజ్ అంతా ఎంత వచ్చిందో. రవ్వ అనేది బీపు రవ్వ చాలా వచ్చింది. ఇది రవ్వ ఉంటే అరిసె అనేది గట్టిగా అయిపోతుందండి. ఉండకూడదు, ఇట్లా మొత్తం తీసేయాలి పక్కకి. చూడండి ఎంత స్మూత్గా ఉందో పిండి అనేది. మనం జల్లె పట్టినప్పుడల్లా నేను ప్రెస్ చేస్తున్నాను చూడ, అట్లా ప్రెస్ చేసి పట్టాలి. ఇక్కడ బెల్లం అనేది 1 kg తీసుకున్నానండి. 1.5 kg రైస్కి 1 kg బెల్లం అనేది తీసుకున్నాను. ఇలా పొడి చేసి పెట్టుకున్నాను. ఇక్కడ తెల్ల నువ్వులు ఒక 3 స్పూన్స్ 5 స్పూన్స్ ఉంటాయండి, అట్లా తీసుకున్నాను. ఇక్కడ హీట్ చేస్తున్నానండి బెల్లం. అందులోకి ఒక టీ గ్లాస్ కంటే కొద్దిగా తక్కువ వాటర్ అనేది యాడ్ చేస్తాను ఆ గ్లాస్తో. ఈ బెల్లం అనేది బాగా కరిగించుకోవాలండి. చూడండి, ఈ తెద్దిగడ్డతో బెల్లం అనేది బాగా కరిగించుకోవాలి. బెల్లం అనేది బాగా కరిగిపోవాలండి. ఇలా కరిగిన తర్వాత చూడండి, ఆ స్టిక్తో మొత్తం ఇట్లా ప్రెస్ చేస్తుంటే మొత్తం నలిగిపోతుంది ఉంటలు ఉండే బెల్లం. ఇక్కడ పాకం కోసం వాటర్ అనేది ఒక ప్లేట్లో వాటర్ అనేది తీసుకుంటున్నాను. బెల్లం కొద్దిగా కరిగిపోయింది బాగా. మొత్తం ఇట్లా కలిపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. ఎక్కువ ఉంటలు ఉన్నాయంటే అది మనం వాడుతున్నాం కదండి స్టిక్, దాంతో కింద నొక్కినామంటే మెత్తగా అయిపోతుంది బెల్లం అనేది. చూడండి మొత్తం కరిగిపోయింది. బెల్లంలో అయితే ఎలాంటి డస్ట్ లేదండి. డస్ట్ ఉందంటే మీరు ఒకసారి వడకట్టుకోవాలి. చూడండి, ఇక్కడ డ్రాప్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే మనకు పాకు వచ్చిందంటే అట్లా ఇప్పుడు ఉడుకుతుంది చూడ, అట్లా కనిపిస్తుందండి డ్రాప్ వేయటం వల్ల. వాటర్ డ్రాప్ చూడండి మొత్తం ఇట్లా ఉడికిపోతుంది. పాకు అనేది లేత పాకు పట్టుకోవాలి ఎప్పుడు అరిసెలకి. ముదురు పాకు పట్టేసామంటే అరిసె అనేది గట్టిగా అయిపోతుంది. లేత పాకు అయితే పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఇవైతే 1 మంత్ వరకు నిల్వ ఉంటాయండి ఇలా ట్రై చేసినామంటే. ముదురుపాకు అయితే ఒక 5 days అంతే మెత్తగా ఉంటాయి. నెక్స్ట్ టైం గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు మనం ఈ పాకు పట్టినామంటే చూడండి ఇలా వచ్చేసిందంటే చాలు. ముదురుపాకు పట్టినామంటే అరిసె అనేది గట్టిగా అయిపోతుంది. నిల్వ ఉండే కొద్దీ కూడా అరిసె అనేది గట్టిగా అయిపోతుంది. అప్పుడు టేస్ట్ అనేది మారిపోతుంది. ఇది 1 మంత్ వరకు కూడా ఒకే టేస్ట్ ఉంటుందండి. పిండి ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇంకా మొత్తం స్పీడ్గా కలుపుకోవాలండి, లేట్ చేయకూడదు. చూడండి ఎలా కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత నువ్వులు కొద్దిగా వేసాను. ముందే నెయ్యి 1.5 స్పూన్ వేస్తున్నాను. వేసిన తర్వాత నువ్వులు అనేవి పైన కొద్దిగా వేస్తున్నానండి. ఇంకా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. పిండి అనేది చాలా బాగా వచ్చిందండి. పాగా అయితే సూపర్ వచ్చింది, టేస్ట్ కూడా. చూడండి చిన్నగా ఒత్తుకుంటూ ఒక్కొక్కటి వేసుకుంటూ కాల్చుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయింది. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. హై ఫ్లేమ్ పెట్టేసి హీట్ అవ్వనివ్వాలి. చూడండి ఎలా పొంగుతుందో అరిసె అనేది.
సూపర్ టేస్ట్ వచ్చినాయండి. 1 మంత్ వరకు కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయో 1 మంత్ వరకు కూడా అలానే ఉంటాయి. అరిసె అనేది ఇలా పాకు తయారు చేసుకుంటే చూడండి, ఆయిల్ అనేది అస్సలు పీల్చదు. మీకు 2 టైమ్స్ ఒత్తి చూపిస్తున్నాను, ఒక డ్రాప్ కూడా పక్కకి రాదు చూడండి. ఒకసారి నేను తీసేస్తుంటే మా పెద్ద బాబు బాగా ఒత్తుతున్నాడండి అరిసెలు అనేటివి. ఇలా ఉండలు చేసి ఇచ్చాడు మా బాబు నాకు. చూడండి, మొత్తం ప్రాసెస్ తొందరగా అయిపోవాలని ఇట్లా ఉండలు చేసి తట్టేస్తున్నాను. టిప్ అంటే అది ఒకటే అండి, వాటర్ డ్రాప్స్ వేయటం వల్ల బాగా వస్తుంది పాగు. చూడండి, అన్నీ ఒకేసారి తట్టి ఇట్లా పెట్టుకుంటున్నాను. ఒక్కొక్కటి వేసుకుంటూ కాల్చుకుంటున్నానండి. చూడండి, ఇప్పుడు అరిసె ఎలా పొంగుతుందో ఒకసారి చూసేయండి. చూడండి, పూరీలాగా పొంగింది. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. ఇక్కడ చూడండి మా బావ ఎలా ఒత్తుతున్నాడో. ఒకరు తీస్తున్నారు, ఒకరు ఒత్తుతున్నారు. ఇలా హెల్ప్ చేస్తే మాత్రం ఒక్క నిమిషంలో అయిపోతుందండి ఏదైనా పని. చూడండి ఎలా చేస్తున్నాడు. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.